మంది ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఈవేళ వాళ్ళని ఇంతవరకు వాడుకున్నారు అంతే. అంటే అదనపు వనరుగా వాడుకున్నారు. కమ్మ కోసమో రెడ్డి కోసమో వాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాల లెక్కలే చాలా క్లియర్ గా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓసీ సీట్లలో నాకు తెలిసి ఓసీ సీట్లలో బీసీకి ఇవ్వడమే చాలా ఎక్కువ అనుకుంటే రెడ్ల సీట్లు కూడా తీసేసి బీసీలకు ఇవ్వడం అన్నటువంటి. రెడ్ల సీట్లు కూడా తీసిస్తున్నాడు కదా భారీ ఎత్తున. ఇది ఆషామాషి వ్యవహారం. ఇంకోటి పార్లమెంటు సీట్లు ఇప్పుడు నిన్న ప్రకటించిన 50లో దాదాపుగా 6-7 22లోనే 6 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చారు. టోటల్ గా నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను లాస్ట్ ట్రిప్ వాళ్ళ మూమెంట్ ని బట్టి అబ్జర్వ్ చేసి నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 11 మంది దాకా ఎంపీలకు ఇవ్వబోతున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 25 సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన చరిత్ర ఎక్కడుంది? ఏది ఎస్సీ ఎస్టీ కాకుండా. అంటే ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నట్టు అతను? అంటే ఒకటి ఇక్కడ చిన్న డౌట్, ఈ 3 లిస్టులు నేను కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు వరకు వచ్చింది దాంట్లో అంటే బీసీలు అనే కాకుండా ఎస్సీల్లో మార్పులు కానీ ఓసీ స్థానాలు రెడ్డిలు తీసి పెట్టాయి. ఈ మార్పులు 70% మార్పులు కనిపించినాయి ఇప్పటి వరకు. 30% మాత్రమే యథావిధిగా ఉంది. 151 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 70% మార్పులు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాల్సిన అంత అవసరం